ఏలూరు జిల్లాలో జయహో సేవకుడ స్మరణోత్సవం 2026 కార్యక్రమం నిర్వహించారు. ఫ్లాష్ శ్రీనివాస్ వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా వెంటిలేటర్, ఐసీయూ, అంబులెన్సెస్, 9 ఫ్రీజర్ బాక్స్లను ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి అన్న లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు నాయకులు అభినందించారు. సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. So, Flash, Alphanti, Flash, కానీ మీరు మాపై ఉంచిన నమ్మకానికి విలువ కట్టలేము. మేము ఏలూరు పట్టణంలో అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే అంటారు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగ నేలకు నీరందించని ఆ వాగు పరుగు దేనికని. అంటే కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, భూమికి నీరు అందించకపోతే ఆ పరుగు వృధా. అలాగే మా శ్రీనివాస్ తన కోసం కాకుండా అనేక మందిని ఆప్తులను చేసుకొని, స్నేహితులను చేసుకొని వాళ్ళందరి కోసం అనేక కార్యక్రమాలు, అంబులెన్స్ కానీ, అలాగే శ్మశాన వాటిక అభివృద్ధి కానీ, ఇలా అనేక చూసాం మొత్తం అంతా కూడా. అలాగే ఇవాళ చక్కటి ఐసీయూతో కూడిన ఒక అంబులెన్స్ కూడా చూసుకోవడం. శ్రీనివాస్కి నాకు పరిచయం సుమారు 30 ఏళ్ళు, 96 నుంచి పరిచయం నాకు. సో నిరంతరం ఎక్కువ మాట్లాడారు. సో మాటల్లో కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి మన శ్రీనివాస్. చక్కటి కార్యక్రమం చేసినందుకు నిజంగా అభినందిస్తున్నాను. నా మిత్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ, వంగవీటి రాధా, నా సన్నిహితుడు. మిత్రుడు కాదు, యాక్చువల్లీ నాకు సన్నిహితుడు. 2019లో చంద్రబాబు గారు వెనకబడ్డారు వెనకాల. మీరు చాలామంది ఎమ్మెల్యే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు చూస్తుంటే రాధా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయేవాడు కాదు. ఎందుకంటే 2019లో ఎమ్మెల్సీ అమ్మని చంద్రబాబు గారు వెనకబడ్డారు. చాలామంది సన్నిహితులు చెప్పారు, నాకు మీడియా ప్రతినిధులు వెనకాల పడ్డారు. నేను బలవంతంగా అడిగాను, రాధా చంద్రబాబు లాంటి వ్యక్తి నేను ఎమ్మెల్సీ తీసుకోమంటున్నాడు, నువ్వు చూసుకోమంటే నేను తీసుకోను సార్. ఎలక్షన్లు అయిపోయి నేనుగా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేసినాకే పార్టీకి ఆయన నిశ్చయం తీసుకుంటాను తప్పించి నాకే అడగను, నేను తీసుకోనని చెప్పి మీ అందరూ ఎంత బతిలైనా కూడా తీసుకొని వ్యక్తి మన రాధా. అలాగే చంద్రబాబు గారు ఆయన మాట తప్పే వ్యక్తి కాదు. అలాగే లోకేష్ బాబు మాట తప్పక ఎమ్మటే చేసే అలవాటు కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ రాధాకి అతి త్వరలో మా రాజశేఖర్ గారితో పాటు ఎమ్మెల్సీగా, అలాగే పీతాన్ సత్యనారాయణ గారు, అలాగే మన చంటి గారితో పాటు వారిని కూడా మన శాసన సభ మండలికి ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ వేదిక నేను ఏలూరు